వందనాలండి. ఈరోజు మే 5వ తారీఖు. విశ్వాసులకు దేవుడు ఇవ్వబోయే కిరీటాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను కొన్ని రోజుల ముందు మీకు బీమా తీర్పు గురించి చెప్పాను కదా. మనమందరం కూడా సంఘంగా ఎత్తబడినప్పుడు రాప్చర్ తర్వాత మనకు ప్రభు ఇచ్చే కిరీటాలు, ప్రభు ఇచ్చే బహుమతులు, దాంట్లో ఈ కిరీటాల గురించి కూడా చెప్పబడింది. దాని గురించి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. 1 పేతురు 5:4 పేతురు అంటున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. దేవుని మహిమార్థం శ్రమపడిన ప్రతి క్రైస్తవునికి దేవుడు బహుమతిగా కిరీటాలు ఇస్తాడు. ఇక్కడ పేతురు దేవునికి మహిమ వచ్చే విధంగా తన గొర్రెలను కాచిన కాపరికి వాడబారని మహిమ కిరీటం ఇవ్వబడుటం గురించి చెప్తూ ఉన్నాడు. స్టెఫెను క్రీస్తు కొరకు హతసాక్షి అగుట ద్వారా మహింపరచబడ్డాడు. సంఘ చరిత్రలో మొదటి హతసాక్షి ఈయనే. రాళ్లతో కొట్టబడి మరణిస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉండటం కాదు, నిలబడి ఉండటం చూశాడు. మామూలుగా కూర్చొని ఉంటాడు, కానీ స్టెఫెన్ వస్తున్నాడని ఆహ్వానించినట్టుగా నిలబడి ఉండటం చూశాడు స్టెఫెన్. అంతకంటే గొప్ప కానుక ఏముంటుందండి? క్రీస్తు అతనికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా కనపడ్డాడు. లేఖనాల్లో విశ్వాసులకు దేవుడిచ్చే వివిధ కిరీటాలు గురించి చెప్పబడింది. కొన్నిటిని మనం చూద్దాం. మొదటిది పౌలు 1 కొరింథీ 9:25 చెప్తున్నాడు. పౌలు విశ్వాసిని పరుగు పందెంలో పాల్గొనే జట్టితో పోలుస్తున్నాడు. జట్టి అయిన వాడు తన పరుగు పందెం ముగించాలని బహుమతి కోసం అటువైపే చూస్తూ పరిగెత్తాడు కదా. వారైతే క్షయమగు కిరీటాన్ని పొందుటకు ప్రయత్నిస్తారు, పరిగెత్తారు. కానీ మనమైతే అక్షయమగు కిరీటాన్ని పొందుటకు పరిగెత్తాలి అని పౌలు అంటున్నాడు. పౌలు మాత్రం తన పరుగు విజయవంతంగా ముగించాడు. రెండవది 1 తెస్సలోనిక పత్రిక 2:19 పౌలు అతిశయ కిరీటం గురించి చెప్తున్నాడు. అతిశయ కిరీటం ఆత్మల సంపాదకులకు దేవుడిచ్చే బహుమానం ఇది. పౌలు అన్యుల మధ్య సువార్త ప్రకటించి అనేక ఆత్మలను సంపాదించాడు. కాబట్టి తను తప్పక సంపాదించుకుంటాననే ధైర్యం ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. మూడవది 2 తిమోతి 4:8 ఆయన ప్రత్యక్షతను కోరుకునే వారికి దేవుడిచ్చే నీతి కిరీటం గురించి వ్రాయబడి ఉంది. ఈ నీతి కిరీటం ఎవరికి వస్తుందంటే తన కొరకు, అంటే రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు నీతి కిరీటం ఉంచబడి ఉంది అని నాకైతే ఎదురు చూస్తా ఉంది నీతి కిరీటం అని పౌలు చెప్తూ ఉన్నాడు. నాలుగవది యాకోబు 1:12 ప్రకటన 2:10 శోధన సహించిన వానికి దేవుడు జీవ కిరీటం ఇస్తాడు అని రాయబడింది. నిత్యత్వానికి వెళ్ళినప్పుడు వారు ఎదుర్కొన్న శోధనలు ఎంత భయంకరమైనవైనా వారి విశ్వాసంలో తొట్టిల్లకుండా నిశ్చలంగా ముందుకు సాగిన విశ్వాసులందరికీ దేవుడు జీవ కిరీటాన్ని బహుమతిగా ఇస్తాడు. చివరిగా ఇంతకుముందు మనం చెప్పుకున్న మహిమ కిరీటం 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు సంఘ కాపర్లకు ఇచ్చే మహిమ కిరీటం. కాపరిగా ఉండడం చాలా కష్టం అండి. సంఘ కాపర్లకు దేవుడు మహిమ కిరీటం ఇస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ఈ కిరీటాల కోసం మనం కూడా ప్రయత్నం చేయాలి. కృపా సత్య సంపూర్ణుడా, ఈ లోకంలో ఉన్నప్పుడు మీ చిత్తం నెరవేర్చి మీరు ఇవ్వబోయే కిరీటం కొరకు ఎదురు చూచువారిగా మమ్మల్ని తయారు చేయమని, సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.